జై హనుమాన్. ఈ పాటికి ఈ సినిమాని మీరందరూ చూసే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ యావత్ దేశంలో కూడా ఈ సినిమా సృష్టించిన ఆ ప్రభంజనం అంతా ఇంత కాదు. అయితే ఈ సినిమా చూసి బయటికి వస్తూ మాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఆ రాముల వారు, ఆ ఆంజనేయ స్వామి అని చాలామంది పొగుడుతూ వచ్చారు. అదే ఒక 10 అడుగులు ముందుకెళ్ళిన తర్వాత థియేటర్ వైపు చూసిన వాళ్ళందరూ ఒక మాట మాత్రం అనక ముందుకు వెళ్ళట్లేదు. అదేంటంటే ఓమ్రాజ్ కమ్ టు మై రూమ్ అంటున్నారు. ఎందుకంటే ఆదిపురుషు సినిమాని ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం సాగినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ తీసుకున్నటువంటి స్టెప్స్ అక్కడ ఓం రౌత్ ఎందుకు తీసుకోలేకపోయాడు? ఓం రౌత్కి ఇచ్చిన బడ్జెట్ 500 కోట్లు. ఇక్కడ ప్రశాంత్ వర్మ తీసుకున్న బడ్జెట్ కేవలము విఎఫ్ఎక్స్కి మాత్రమే మనకు తెలిసినంతవరకు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. అయితే ఇంత తక్కువ బడ్జెట్లో సరైన స్క్రిప్ట్, సరైన వీడియోస్, సరైన యొక్క సీన్స్ కరెక్ట్గా రాసుకొని ఏ పార్ట్లో ఎక్కడ ఎంతవరకు వాడాలి, ఎలా మనం తీయాలి, వేస్టేజ్ ఎక్కువ పోకుండా కరెక్ట్ గ్రీన్ మ్యాట్ని ఎలా వాడుకోవాలని మొదటిసారి విఎఫ్ఎక్స్ని గట్టిగా వాడినటువంటి ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఒక ప్రభంజనం సృష్టించాడనే చెప్పుకోవాలి. ఆదిపురుషు విషయానికి వచ్చేసరికి మనకి రకరకాలైనటువంటి యానిమేషన్స్ కనబడుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి జంతువులు కనబడుతూ ఉంటాయి. మనకి తెలుసు ఫస్ట్ ఆదిపురుషు యొక్క రీల్ రెడీ అయినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి వాటిని కొంచెం సరిదిద్ది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే కొంచెం డేట్ తీసుకొని సెకండ్ రిలీజ్ డేట్కి రిలీజ్ చేయడం జరిగింది. అయినా కానీ ప్రేక్షకుల యొక్క మనసును మాత్రం కొల్లగొట్టలేకపోయింది. పైపెచ్చు ఆ సినిమా ఇప్పటికీ అసలు ఎవరిని తిట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నోట్లో బూతులను మింగుతూ ఇప్పటికీ అయ్యో ప్రభాస్ ఏమైపోయింది నీకు అనుకోవడం తప్పితే ఇంకేం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కానీ దర్శకులలో కళాపోషణ అనేది చాలా ముఖ్యం, వాళ్ళ యొక్క దూరదృష్టి కూడా చాలా ముఖ్యం. ఓం రౌత్ యొక్క ఆలోచన మంచిదై ఉండొచ్చు, కానీ తను చివరికి తీసుకొచ్చిన ప్రోడక్ట్ మాత్రము ఒక పెద్ద రిమార్క్ లాగా పడిపోయింది. తను 500 కోట్లను వేస్ట్ చేశాడు అనడం కంటే చరిత్రను కూడా చెడగొట్టాడనే పేరు తెచ్చుకున్నాడు. హనుమంతుల వారికి ఒక సీట్ ఇస్తాను అనుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు కనుమరుగైపోయినలాగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు హనుమాన్ చిత్రం ద్వారా ఒక్కొక్క టికెట్లో 5 రూపాయల చొప్పున మన ఈ రామాలయానికి ఇస్తాము, అయోధ్య రామాలయానికి ఇస్తామని చెప్పి 13 లక్షల రూపాయలకు పైచీలకు డబ్బులని వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మనకి అందియడం జరిగింది. అది మనం చూసాం. ఏది ఏమైనా కానీ ఇవన్నీ ఒక పార్ట్ అయితే సినిమాని ఎలా తీయాలి, విఎఫ్ఎక్స్ని ఎలా వాడాలి అని ప్రశాంత్ వర్మ చాలా సున్నితంగా, చాలా సునిశ్చితంగా ఆలోచించి మరీ సినిమా తీశాడు అనిపించింది. తను సినిమా తీసే ముందు కూడా విఎఫ్ఎక్స్ గురించి రాజమౌళి గారి దగ్గర కొన్ని టిప్స్ తీసుకున్నానని చెప్పడం జరిగింది. అయితే ఈ విఎఫ్ఎక్స్ని వాడకంలో ఎంత వేస్టేజ్ పోతుంది, అలాగే ఎలా ఏ పాయింట్ని ఎంత దూరదృష్టితో ఆలోచించాలనే పాయింట్ని ప్రశాంత్ వర్మ చాలా చక్కగా ఓడిచిపట్టుకున్నాడు అనిపించింది. చిన్న హీరోతో ఇంత పెద్ద హిట్, అది కూడా 4 పెద్ద హీరోలకి ఎదురెళ్ళి మరీ ఈ సినిమాను రిలీజ్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలదొక్కుని కొన్ని కోట్ల రూపాయల లాభాలను పొందగలిగింది. అయితే అటువైపు చూస్తే ఎంత చెప్పుకున్న ఆదిపురుష్ అనంగలోనే అటు ప్రభాస్ ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు తనకు ఆల్రెడీ అనుభవం ఉంది. విఎఫ్ఎక్స్లో ఎలా తీస్తారు ఏంటి అని రాజమౌళి గారి అండర్లో వర్క్ చేసినటువంటి ప్రభాస్ గారు కూడా ఈ విఎఫ్ఎక్స్ని ఎలా ఆమోదించారో తెలియదు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఓం రౌత్ని ఎందుకు అంటారంటే ఇతను ఎలా కన్విన్స్ చేశాడు అతన్ని. ఒకవేళ ప్రభాస్ ఈ విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పినా ఇతను విన్నాడా లేదా, లేకపోతే అతనన్నా చూశాడా లేదా, మొత్తానికి ప్రభాస్కి నార్త్లో ఒక పేరు అయితే పడిపోయింది, లక్కీ స్టార్ లేదా లాటరీ స్టార్ అని అంటూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇది మన తెలుగు ప్రజలకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక పోను ఓం రౌత్ కొంచెం క్వాలిటీ పిక్చర్స్ తీస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే తెలుగు లేదా సౌత్ ఇండియా వైపు డైరెక్టర్లు చాలా ఉన్నత స్థాయిలో ఆలోచించి మంచి మంచి సబ్జెక్టులు ఎన్నుకుంటూ ఇలా విఎఫ్ఎక్స్ని వాడుకుంటూ ముందుకు దూసుకు వెళ్తూ ఉంటే బాలీవుడ్ మాత్రం ఎంత లేదన్నా కొంచెం వెనకకు పడ్డట్టు అనిపిస్తుంది. సబ్జెక్ట్ కంటే కూడా వారు బడ్జెట్ల వైపే ఎక్కువ ముందుకు వెళ్తున్నారు అనిపించింది. ఏదేమైనా కానీ పెద్ద పెద్ద టీ సిరీస్ లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు, యాష్ వీళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న సినిమాలని, సబ్జెక్ట్ టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ని ప్రోత్సహిస్తే వీరు ఇంకా మంచి మంచి అద్భుతాలని, అవతార్ లాంటి సినిమాలు మన ఇండియాలోనే తక్కువ బడ్జెట్లో తీసే స్కోప్ ఎంతైనా ఉంది. ప్రశాంత్ వర్మ లాంటి ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ని వీరు ఎంత లేదన్నా ప్రోత్సహించాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఎంకరేజ్ కూడా చేయాలి.
ఇప్పుడు మన హాలీవుడ్ సినిమాలు చూసుకున్నట్లయితే వాళ్ళు స్పేస్లోకి పంపించినటువంటి రాకెట్స్, అలాగే మార్స్కి రీచ్ అయినటువంటి రాకెట్ స్టోరీస్తో వాళ్ళు ఆల్రెడీ సినిమాలు తీశారు. దానికి పెట్టిన బడ్జెట్ అక్షరాల 4,000 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. కానీ మన ఇండియన్ టాలెంట్ ఎలా ఉంటుందంటే కేవలం అదే వాళ్ళు సినిమాలో చూపించిన దాన్ని రియల్గా మన వాళ్ళు చంద్రయాన్లో సక్సెస్ అయి చూపించారు. అది కూడా కేవలం 600-700 కోట్లు. అది కూడా మీకు తెలుసు. మార్స్ పైన కూడా మనం ప్రయోగాలు చేయగలిగాం, కేవలం 1000 కోట్ల లోపే. సో ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ సరైన ఇన్వెస్ట్మెంట్ పడాలి. ఎక్కడ టాలెంట్ ఉంటుందో దానికి సరైన ఎంకరేజ్మెంట్ కూడా పడాలి. ఆ టాలెంట్ మన దగ్గర చాలా ముబ్బడిగా పనింది. కేవలం ఒకటి బాకీ పడింది. అది ఆ టాలెంట్ని సరైన స్థాయిలో, సరైన సమయంలో, సరైన పర్సన్స్ ఎన్నుకోవడంలోనే మనం వెనకబడుతున్నామేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ మట్టిలో మాణిక్యాల్లాగా ఇలాంటి డైరెక్టర్లు ముందుకు రావడము, ఇలాంటి హనుమాన్ సినిమాలు తీసి ప్రేక్షకుల కనువిందు చేయడము చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఇది గైస్, థ్యాంక్ యూ.